శ్రీరామ లవకుశల యుద్ధం. లవకుశులు దూరం నుండి శ్రీరాముణ్ణి చూసి, ఆహో, ఏమి ఆ దివ్య తేజస్సు! ఆ మహానుభావుని వీర శృంగార దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తుంటే మరీ మరీ చూడాలనిపిస్తుంది కదూ అని లవకుశులు అనుకుంటూ శ్రీరాముడే యుద్ధానికి వచ్చినందుకు సంతోషించారు. శ్రీరాముడు లవకుశులను చూసి ఆకర్షింపబడి కళ్ళల్లో ఆత్మీయత కదులుచుండగా ప్రేమానురాగాలు ఉప్పొంగి హృదయం స్పందించి సూర్యచంద్రుల వలె దివ్య తేజ సంపన్నులైన ఆ బాలకులనే కన్నార్పకుండా చూస్తూ, బిడ్డలారా, అయోధ్యలో రామాయణము గానం చేసి నన్ను ముగ్ధుణ్ణి చేశారు. మిమ్ము గన్న మీ జననీ జనకుల నామధేయములేమిటి అన్నాడు. లవకుశులు నవ్వుతూ, శ్రీరామచంద్ర, మా తల్లిదండ్రుల నామధేయములు తరువాత తెలిసి కొందురు గాని ముందు మీరు వచ్చి పని పూర్తి చేయండి అన్నారు. ఆ మాటలకు శ్రీరాముడు, బాలకులారా, మా యాగాశ్వము ఎక్కడున్నదో తెలిపి నా తమ్ముళ్లను జయించిన బాలకులను రప్పించండి అన్నాడు. ప్రభు, అదిగో మీ యాగాశ్వము, ఓటమి అంగీకరించి మీ అశ్వాన్ని తీసుకుని వెళ్ళండి అన్నారు లవకుశులు. ఓటమి ఒప్పుకొనుట మా రఘువంశంలోనే లేదు, అయినా జయాపజయాలు దైవ నిర్ణయాలు అన్నాడు. అయితే యుద్ధం తప్పదు, అందుకోండి మహానుభావ, మా ప్రణామములు అంటూ ఇద్దరు ఒకేసారి నమస్కార బాణాలను వదిలారు. రాముడు వారి నమ్రతకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించి, బాలకులారా, మీరు ఈ యాగాశ్వమును ఎందుకు బంధించారు? భక్తితో రామాయణ గానము చేసిన మీకు ఇది శ్రీరామచంద్రుని యాగాశ్వమని తెలీదా అన్నాడు. మహాత్మా, ఇది శ్రీరాముని యాగాశ్వమని తెలిసే బంధించాము. మా తల్లి కూడా వీరమాతయేనని రుజువు చేసుకోదలిచాము. అంతేకాక మీ వంటి పరాక్రమశాలురు జయించగలిగినప్పుడే కదా మా పరాక్రమముకు సార్థకత లభిస్తుంది అన్నారు లవకుశులు. బాలుర వీరత్వమునకు వాక్చాతుర్యమునకు ముగ్ధుడవుతూ, ఇంతకీ మిమ్ము గన్న ఆ వీరమాత పవిత్ర నామమేమిటో తెలుపలేదు అన్నాడు శ్రీరాముడు. శ్రీరామచంద్ర, ఆమె పేరుతో మీకు పని లేదు. మేము మిమ్ము జయించినట్లయితే నిరంతరము నీ దివ్యమంగళ స్వరూపాన్నే తలుచుకుని తన్వయత్వము చెందే మా తల్లికి నిన్ను కానుకగా సమర్పిస్తాము. అప్పుడే ఆమె పేరు ఏమిటో మీరు తెలుసుకొనవచ్చును. మేమే పరాజయం పొందితే మా జీవితాలనే త్యజించి మా తల్లి పవిత్ర నామము తెలుపుతాము. బాలకులారా, వయసులో చిన్నవారైనా పరాక్రమంలో గొప్పవారనని రుజువు చేసుకున్నారు. ఏ అనర్థమూ జరగకుండా ముందుగానే అశ్వాన్ని వదలవచ్చును గదా అని శ్రీరాముడు అడగగా, అది జరగదు శ్రీరామచంద్ర, మా తల్లి దీవెన మాకున్నంత కాలము మేము అపజయము పాలు కాము. కుమారులారా, మీరు ఎంతగా ఎన్ని విధాలుగా చెప్పినా మీ మీద నాకు కలుగుచున్న మమకారం వలన యుద్ధానికి నన్ను సన్నదుని కానీయకుండా చేస్తుంది అన్నాడు. శ్రీరామచంద్ర, ఏ బంధమూ లేని మాపై మీకింత మమత ఎందుకు? ఆశ్చర్యముగా ఉన్నదే. మమతానురాగాలు మీలో ఉంటే ధర్మమూర్తిగా పేరుగాంచిన మీరు పూర్ణ గర్భిణి అయిన జగన్మాత జానకీదేవిని అడవుల పాలు చేస్తారా? ఇది ధర్మమేనా అన్నారు. ఆ మాటతో రామునికి మాట్లాడుటకు మరో మాట దొరకలేదు. జానకీదేవి పేరు వినగానే శ్రీరాముని మనసు ఎంతో ఆవేదన చెందింది. మారు మాట్లాడని శ్రీరాముని చూచి కుశలవులు, శ్రీరామచంద్ర, మాటలతో కాలయాపన చేయక మమ్ము జయించి మీ అశ్వాన్ని మీరు తీసుకుని పోండి, లేదా ఓటమిని అంగీకరించండి అన్నారు. అది వినగానే హనుమంతుడు ఆగ్రహంతో, బాలకులారా, శ్రీరామచంద్రునితో యుద్ధం చేసి మీరు విజయం సాధించలేరు. శరణు వేడుకోండి, ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు. లవకుశులు నవ్వుతూ, నీ కుప్పిగంతులకు మేము భయపడము ఆంజనేయ అని బాణాలు తీశారు. శ్రీరాముడు ఆంజనేయుని శాంతింపజేసి యుద్ధానికి సిద్ధమై ఒక దివ్యాస్త్రమును ప్రయోగించాడు. శ్రీరాముని శక్తి సామర్థ్యాలు తెలిసిన లవకుశులు తాము కూడా దివ్యాస్త్రములను ఉపయోగించి శ్రీరాముని బాణములను ఎదుర్కొంటున్నారు. శ్రీరామ కుశలవుల యుద్ధం మహాప్రళయంగా మారి గగనాన్నే కల్లోలపరుస్తున్నది. అది చూచి హనుమంతుడు భయపడి, వాల్మీకి మహామునియే ఈ యుద్ధమును ఆపగలడని భావించి పరుగు పరుగున ఆశ్రమము చేరి, మహాత్మా, వాల్మీకి మునీంద్ర అంటూ ఆశ్రమం లోపలకు అడుగుపెట్టాడు హనుమంతుడు. పూజా నిమగ్నురాలై ఉన్న సీతాదేవిని చూసి, అమ్మా జానకీదేవి అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.
సీతాదేవి కూడా ఆశ్చర్యంతో హనుమా లేనాయన వాత్సల్యపూరితంగా అన్నది. అమ్మ తొందరగా వచ్చి రాబోయే ప్రళయాన్ని ఆపి లోకాన్ని రక్షించు మాత అంటూ ప్రార్థించాడు. విషయం తెలుసుకున్న వాల్మీకి సీతాదేవి ఇద్దరూ యుద్ధరంగానికి బయలుదేరారు. తండ్రి పరాక్రమమునకు ఏమాత్రం తీసిపోని విధంగా లవకుశులు శ్రీరాముడు ప్రయోగించిన ప్రతి దివ్యాస్త్రాన్ని అతి చాకచక్యంగా ఉపసంహరిస్తూనే ఉన్నారు. సీతాదేవి కూడా ఆశ్చర్యంతో హనుమా లేనాయన వాత్సల్యపూరితంగా అన్నది. అమ్మ తొందరగా వచ్చి రాబోయే ప్రళయాన్ని ఆపి లోకాన్ని రక్షించు మాత అంటూ ప్రార్థించాడు. విషయం తెలుసుకున్న వాల్మీకి సీతాదేవి ఇద్దరూ యుద్ధరంగానికి బయలుదేరారు. తండ్రి పరాక్రమమునకు ఏమాత్రం తీసిపోని విధంగా లవకుశులు శ్రీరాముడు ప్రయోగించిన ప్రతి దివ్యాస్త్రాన్ని అతి చాకచక్యంగా ఉపసంహరిస్తూనే ఉన్నారు. శ్రీరాముడు కుశలవుల పరాక్రమమునకు ఒకవైపు ఆనందం కలుగుచున్నా మరోవైపు రఘువంశపు కీర్తి ప్రతిష్టలు గుర్తుకు వచ్చి చివరిసారిగా తిరుగులేని బాణం ప్రయోగించదలిచి అంబుల పొది నుండి రామబాణము తీశాడు. అది చూసి కుశలవులు కూడా మరో 2 దివ్యాస్త్రములను తీసి గురువును మనసున తలచి మా తల్లి జానకీదేవి ఉత్తమురాలు అయినచో ఈ దివ్యాస్త్రములచే శ్రీరామచంద్రుడు మూర్ఛిల్లుగాక అంటూ బాణములను విడవబోగా కుశలవుల నోటి నుండి వెలువడిన వాక్యములు విన్న శ్రీరాముడు ధనస్సును జారవిడిచి సీత సీత అంటూ మూర్ఛిల్లిపోయాడు. దూరం నుండి నాయనలారా యుద్ధం ఆపండి అంటూ తమ వైపు వస్తున్న తమ తల్లి సీతాదేవి వేసిన కేకను విని ఆశ్చర్యపడ్డారు. లవకుశుల వద్దకు వచ్చిన సీత నాయనలారా తండ్రితోనే యుద్ధానికి తలపడ్డారా అంటూ శ్రీరాముని దగ్గరకు వెళ్ళబోయే సీతాదేవికి శ్రీరామ నిర్ణయం గుర్తుకు వచ్చి బాధతో విలపిస్తూ వెనకకు నడిచి చెట్టు చాటుకు చేరింది. అప్పుడే మేలుకున్న శ్రీరాముడు వాల్మీకిని చూసి నమస్కరించాడు. శ్రీరామచంద్ర ఈ కుశలవులు ఎవరో కాదు నీ బిడ్డలే. వారి తల్లి అదుగో నీ దర్శన భాగ్యముకై ఎదురు చూస్తున్న నీ ధర్మపత్ని మహాపతివ్రత లోకపావని సీత అని చెప్పగా చెట్టుచాటున నిలిచిన సీత వచ్చి రాముని పాదాలకు నమస్కరించింది. శ్రీరాముడు కుశలవులను అక్కున చేర్చుకుని సీతను చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు. తర్వాత వాల్మీకి చల్లిన మంత్రోదకము వలన లక్ష్మణ భరత శత్రుఘ్నులు సైన్యము నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి విషయం విని వారు ఎంతో ఆనందించారు. దేవతలు గంధర్వులు సీత మహాపతివ్రత అని ముక్త కంఠముతో పలుకుతూ పూల వర్షాలు కురిపించారు. సీత భూమాతను చేరుట. సీతాదేవి లవకుశులను శ్రీరామునికి అప్పగించి ఆయన పాదాలకు నమస్కరించి విషాద వదనంతో వాల్మీకి వద్దకు వచ్చి మహాత్మా ఇంతకాలం నన్ను మీరు కన్న కూతురు కన్నా మిన్నగా చూస్తూ కాపాడారు. నా బిడ్డలకు విద్యాబుద్ధులు సకల శాస్త్రాలు నేర్పి తండ్రికి తగ్గ కుమారులుగా తీర్చిదిద్దారు. చాలా సంతోషంగా ఉంది. నా ధర్మం నెరవేర్చుకున్నటకై నేను ఇంతవరకు జీవించి ఉన్నాను. ఈనాటితో నా బరువు బాధ్యతలు అన్నీ తీరినవి. నా నాథుడు శ్రీరామచంద్రుడు లోకాభిరాముడు జగదాభిరాముడు వారితో అయోధ్యకు తిరిగి వెళ్ళి రఘువంశ కీర్తి ప్రతిష్టలను మట్టిపాలు చేయలేను అని వాల్మీకి మునికి చెప్పి శ్రీరాముని చివరిసారిగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా గావించి పాదాభివందనం చేసి అమ్మా భూమాత నేను నా భర్త శ్రీరామచంద్రుని తప్ప నా మదిలో అన్యులకు తలచక శ్రీరాముని పాదార విందములనే నమ్మి అతని యందే మనసు లగ్నమై ఉంటే ఈ క్షణమునే నా తల్లి భూదేవి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అని చేతులు ఎత్తి ప్రార్థించింది. వెంటనే భూమి 2 పాయలుగా చీలి సర్వాలంకార భూషితమై భూదేవి ప్రత్యక్షమై సీతను చూచి చేతులు చాచింది. ఎవరు ఏమి చెప్పినను వినక సీత భూదేవి చేతులలో వాలిపోయింది. అప్పుడు భూదేవి సీతను తనతో తీసుకుని అంతరార్ధనమైనది. బ్రహ్మాది దేవతలు మహర్షులు ఆమెపై పుష్పవర్షము కురిపించారు. భూదేవి సీతను తనతో తీసుకుని పోవుట సహించలేని శ్రీరాముడు కోపంతో భూదేవిపై ధనుర్బాణాన్ని ప్రయోగించబోయాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీరాముణ్ణి శాంతింపచేసి శ్రీరామచంద్ర వైకుంఠం నీ రాక కోసం ఎదురు చూస్తున్నది అని అతని బాధ్యతను గుర్తు చేసి శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
శ్రీరాముడు అతని పరివారంతో సహా వాల్మీకి వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు. కుశలవుల పట్టాభిషేకం. కుశలవులతో అయోధ్యను చేరుకున్న శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తల్లులకు సీత భూమాతను చేరుట విషయం చెప్పి లవకుశులను వారికి అప్పగించారు. సీత విషయం తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులు ఎంతో దుఃఖించారు. శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని పరిసమాప్తి గావించాడు. ఈ విధంగా కాలచక్రం సాగుతుంది. మరికొంతకాలం జరిగిన తరువాత శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్లను సమావేశపరిచి అందరి అనుమతితో లవకుశులకు పట్టాభిషేకం జరుపుటకు ఒక మంచి శుభముహూర్తం నిర్ణయించాడు. అయోధ్య నగరమంతా తీర్చిదిద్దారు. అయోధ్య ప్రజలంతా పండుగ వాతావరణంలో ఆనందంతో నిండి ఉన్నారు. శ్రీరాముడు తల్లులు, తమ్ముళ్ల సమక్షంలో కులగురువైన వశిష్ఠుల వారిచే లవకుశులకు పట్టాభిషేకం జరిపించి రాజ్యభారం అంతా వారికి అప్పగించాడు. లవకుశులు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అయోధ్య నగర ప్రజలకు ఏ లోటు రాకుండా కన్న బిడ్డల వలె పరిపాలన చేస్తున్నారు. కుమారుల మనుమల సేవలతో కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. కానీ శ్రీరామునికి మాత్రం సీత వియోగం ఎంతో కృంగదీసింది. ఆ తరువాత కొంతకాలానికి కౌసల్య స్వర్గస్థురాలై దశరథుని చేరింది. మరికొంతకాలం తరువాత సుమిత్ర, కైకేయులు కూడా స్వర్గస్థులైనారు. శ్రీరామచంద్రుడు తల్లుల పేరు మీదుగా ఎన్నో దాన ధర్మాలు చేశాడు. సుఖంగా కాలం గడుస్తున్నది. అవతార సమాప్తి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవమూర్తిగా జన్మించి భూలోకంలో మానవులు అనుభవించే కష్టసుఖాలు తాను కూడా అనుభవించాడు. దుష్ట శిక్షణ గావించి తాను వచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చాడు. విషయం తన తమ్ముళ్లకు తెలియజేసి కులగురు వశిష్ఠుల వారికి కుమారుల భారం అప్పగించి అవతారం సమాప్తి గావించుటకు నిర్ణయించుకున్నాడు. సుముహూర్తాన లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి పాదాభివందనం చేసి సరయూ నది వద్దకు వెళ్ళి తలస్నానం చేసి ఆచమనం చేస్తూ శ్రీరాముని మనసును ధ్యానిస్తూ నదిలో మునిగి అవతారం సమాప్తం చేసుకున్నాడు. తరువాత శ్రీరాముడు, భరత శత్రుఘ్నులు కూడా మంచి శుభగడియల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అది తెలిసిన ఆంజనేయుడు దుఃఖిస్తూ శ్రీరాముని దరిచేరాడు. అప్పుడు శ్రీరాముడు, ఆంజనేయ, నీవు చిరంజీవివి, నీకు మరణం లేదు. ఈ కలియుగం ఉన్నన్ని రోజులు నీవు జీవిస్తావు. నా భక్తులే నిన్ను ఎంతో గొప్పగా ఆలయాలు నిర్మించి పూజించి నీ ఆశీస్సులు పొందుతారు అని దీవించి వశిష్ఠాది మునులకు నమస్కరించి శుభగడియలు సమీపిస్తుండగా సరయూ నది వైపు నడక సాగించారు. నదిని సమీపించి అందులో స్నానాలు ముగించి ఆచమనం చేస్తూ భరత శత్రుఘ్నులు నీట మునిగి శంఖచక్రాలుగా మారిపోయారు. శ్రీరాముడు తాను నీటిలో మునిగి విష్ణు రూపం ధరించాడు. శంఖచక్రాలు శ్రీ మహావిష్ణువు చేతిని అలంకరించినవి. ఆ సమయమున దేవతలు, గంధర్వులు పూలవర్షం కురిపించారు. వెంటనే అచటికి వచ్చిన గరుత్మంతుని పైన ఎక్కి శ్రీ మహావిష్ణువు వైకుంఠం చేరి శేషపాన్పు అలంకరించాడు. సమాప్తం.